మేడం ఏంటి అసలు ఏమనుకోవాలి? చిరంజీవినే టార్గెట్ చేస్తున్నారు. ఆయన ఏదో క్యాజువల్‌గా చేసినటువంటి వ్యాఖ్యల్ని పాజిటివ్‌గా తీసుకోకుండా ఆయన పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో, ముఖ్యంగా గత 2 రోజుల నుంచి గమనిస్తే టీడీపీ సోషల్ మీడియాలో గాని, టీడీపీ వర్గాలు గాని పెద్ద ఎత్తున చిరంజీవిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. అసలు ఎలా తీసుకోవాలి ఈ అంశాన్ని? సార్ ముఖ్యంగా అసలు ఈ టీడీపీ సోషల్ మీడియా వల్లే ప్రజారాజ్యం పార్టీ ఇబ్బంది పడిన పరిస్థితి అయితే ఎదుర్కొన్నారు సార్. ఎందుకంటే టికెట్లు అమ్ముకున్నారు, ఓట్లు అమ్ముకున్నారు, లేకపోతే ఇంకొకటి అమ్ముకున్నారు, లేకపోతే హ్మ్. ఒక్కొక్క టికెట్ కి ఇంత రేటు చెప్పారు అంటూ రోడ్డుకు లాగేసింది ఈ పచ్చ మీడియానేనండి. అది ఓకే. ఆయనకి బాగా గుర్తుంది. చాలా బాగా గుర్తుంది. అది ఇంకా బాగా పవన్ కళ్యాణ్ గారికి ఇంకా బాగా గుర్తుంది. మరి ఇక దాని పర్యవసానం ఎలా ఉంటుందో చెప్పలేం కానీ, కానీ చిరంజీవి గారంటే వాళ్ళకి ఎందుకు కోపం అంటేనండి, గతంలో జగన్ గారిని కలవడానికి ఎళ్లారు. ఎందుకని? సినిమా టికెట్ల కోసమనో, లేకపోతే ప్రొడ్యూసర్‌లు నష్టపోతున్నారనో అంటూ ప్రొడ్యూసర్‌లు, కొంతమంది హీరోలు కూడా వెళ్లారు. వాళ్ళెవరు వెళ్ళింది లెక్క కాదు. ఒక చిరంజీవి గారు వెళ్ళడం మాత్రం చాలా కోపం వచ్చేసింది టీడీపీకి. అదే మాదిరిగా అంతే కోపం పవన్ కళ్యాణ్ గారికి కూడా వచ్చింది. నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టడం చేత కాదా జగన్మోహన్ రెడ్డి గారు? ఎవరు అనుకుంటున్నారు ఆయన? అసలు నాకు నచ్చలేదు ఆయన అక్కడికి వెళ్ళడం అంటూ కూడా మాట్లాడారు. అంటే ఆయన ఒక కుటుంబానికి పెద్ద కాదు, ఒక ఇండస్ట్రీకి పెద్ద దిక్కు. సో నీ అవును. కోసం నా కోసం కాదు, ఇండస్ట్రీ అనేది ఒక సినీ పరిశ్రమలో ప్రతి కార్మికుడు, ప్రతి నిర్మాత, ప్రతి యాక్టర్ కూడా బాగుండాలన్న ఉద్దేశంతో ఆయన వెళ్ళారు. వెళ్ళిన చోట పేర్ని నాని గారు కూడా ఉన్నారు. అప్పుడే ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్ కాబోలు. ఆయన చాలా సాదరంగా ఇన్వైట్ చేసినారు. అన్న అన్న అంటూ సంబోధించినారు. అదే మాదిరిగా జగన్ గారు కూడా చిరంజీవి గారిని అన్న అన్నారు. తర్వాత వారి భార్యని, చిరంజీవి గారిని ఇద్దరిని కూడా ఇన్వైట్ చేసినారు. వాళ్ళు కూడా వచ్చినారు. సో ఇదంతా ఒక హెల్తీ అట్మాస్ఫియర్ లో కంప్లీట్ అయిపోయిందండి. అది యాహ్! కడుపులో మంట అలాగే ఉందండి. ఈ హ్మ్. రోజుకి పవన్ కళ్యాణ్ గారు అన్ని రకాలుగా వారికి ఉపయోగపడుతున్న చిరంజీవి గారి మీద కోపం అంగుళం కూడా తగ్గలేదండి. మొన్న ఈ మధ్య హ్మ్. బాలకృష్ణ గారి విషయంలో హ్మ్. మాట్లాడినప్పుడు అసెంబ్లీలో అమరావతి రాజధాని రైతులు బయటకొచ్చి ఏం ఏం తాయిలాలు ఇచ్చినాడని చిరంజీవి పెళ్ళాం వెళ్ళారు, ఎవరు మెట్లెక్కారు ఆ అంటూ చాలా దిగజారుడు మాటలు మాట్లాడారండి. ఆ రాజధాని రైతుల కోసం వారి తమ్ముడు ఎండనక వనక పగలనక వాననక మీకోసం ఉద్యమ స్ఫూర్తితో ముందుకొచ్చి కూటమిలో ఓటును చీలనివ్వనంటూ కలిపింది అమరావతి ఆడబిడ్డల కోసం అంటూనే చెప్తారు. మరి అటువంటి అమరావతి ఆడబిడ్డలు తన అన్న గురించి పరుష పదజాలం లేకపోతే దుర్భాషలు ఆడుతున్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఈ కూటమిని కాపాడే పరిస్థితిలోనే ఉన్నారండి. సో అప్పుడు కూడా మేము చాలా గట్టిగా అమరావతి రాజధాని రైతులకి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు? చిరంజీవి గారి గురించి మాట్లాడే స్థాయా మీది అంటూ కూడా అవాకులు చెవాకులు పేల్చినామండి. ఎందుకంటే మేము ఊరుకోం. ఆయన తప్పక ఊరుకోవాల్సి వచ్చినా మేము ఊరుకోం. ఈ రోజు కాట్రగడ్డ ప్రసాద్ గారు, కాట్రగడ్డ ప్రసాద్ గారేనండి ఆయన. అవునండి. కాట్రగడ్డ ప్రసాద్ ప్రొడ్యూసరు. ఆయన చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలే చేశారు. చిరంజీవిని టార్గెట్ చేస్తూ దాదాపు 3-4 నిమిషాలు ఒక వీడియో ఒకటి రిలీజ్ చేశాడాయన. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అంటే తెలుగు జాతికి వన్నె తెచ్చే, గౌరవం తెచ్చే వ్యక్తి. చంద్రబాబు నాయుడుని 53 రోజుల పాటు జైల్లో ఉంచినప్పుడు చిరంజీవి ఎందుకు పరామర్శించలేదు? ఎందుకు కలవలేదు? అదే కాకుండా మీ పొరుగు రాష్ట్రంలో మీ సోదరుడే డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కదా! మీ మీ పార్టీకి సంబంధించిన జనసేన మంత్రే సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నాడు కదా! ఈ అవార్డుల కోసం అతన్నెందుకు అడగలేకపోయారు అంటూ కొంచెం కాస్త డెరిగేటివ్ కామెంట్స్ చేసినట్టు క్లియర్‌గా కనిపిస్తుంది. చిరంజీవిని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తూ చిరంజీవి పైనుంచి భుజం పెంచి టార్గెట్ చేసే విధంగా ఆ వ్యాఖ్యలు కనిపించాయి నాకు. ఎగ్జాక్ట్లీ సార్. కాట్రగడ్డ ప్రసాద్ గారికి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఎలా వచ్చింది? లేకపోతే చిరంజీవికి సంబంధించిన ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతమందికి ఎంత మేలు చేసినారు? ఆయన తెలంగాణలో గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని పొందినారు మీరు? అంటూ కూడా చాలా చాలా పరుష పదజాలాన్ని వాడినారు. ఎక్కడో చెన్నైలో నేను ధర్నాలు చేసినాను, మీరెందుకు ధర్నాలు చేయలేదు? అదే ఉద్యోగాలు పొందినటువంటి ఐటీ ఉద్యోగస్తులు ధర్నాలు చేసినారు, మీరెందుకు ధర్నాలు చేయలేదు అంటే చంద్రబాబు గారి ఉదార స్వభావంతో సినిమా రంగానికి ఏం చేసినారో ఉమ్మడి రాష్ట్రంలో అది వారి బాధ్యతగా వారు చేసినారు. వారి బాధ్యత, వారి డ్యూటీ వాళ్ళు చేసినారు. ఇకపోతే 52 రోజులు జైల్లో ఉన్నప్పుడు సంఘీభావం ఎందుకు తెలపలేదు అంటే 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు జగన్ గారికి ఏమైనా తెలిపినారా? హ్మ్. జగన్ అది. గారి తండ్రి గారు ఇండస్ట్రీకి ఎంత చేసినారు? హ్మ్.
మరి ఆయనకేమన్నా సంఘీభావంగా లేకపోతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఏమన్నా బయటకు వచ్చి సినీ రంగం వాళ్ళు ర్యాలీలు చేసినారా? లేదే. ఎప్పుడు వాళ్ళు రాజకీయ రంగంలోకి ఇన్వాల్వ్ అవరు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు అట్టే ఉంటారు. లేని వాళ్ళు ర్యాలీలు గీలీలు ఏం చేయరండి. అక్కడొక పెద్ద మా ఎలక్షన్స్ కే తన్నుకు చేస్తుంటారు వాళ్ళు. వీళ్ళు కాదు వాళ్ళు, వాళ్ళు కాదు అని. మళ్ళీ ఇక రాజకీయ ఎలక్షన్స్ లో వీళ్ళు ఎందుకు వస్తారండి? సో ఇక్కడ Yeah. ఇంటెన్షనల్ టార్గెట్ ఏంటంటే చిరంజీవి గారు జగన్ గారి మనిషి అని ఒక ఒక ముద్ర వేసేసుకుంటున్నారు టీడీపీ వారు. ఓకే. తద్వారా బురద జల్లేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన ఈ రొచ్చు రాజకీయంలో ప్రజారాజ్యం ఎందుకు చేయాల్సి వచ్చింది అనేదే పచ్చ మీడియా పుణ్యమా అంటూ అంటూ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజారాజ్యం పార్టీ అభిమానికి తెలుసండి. రాజకీయ ప్రత్యర్థిని ఎదుర్కోవడం అంటే ఎలా? వాళ్ళు చెయ్యని పనులన్నీ మనం చేసి మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. కానీ వారి వీక్ పాయింట్లని లేకపోతే వారి కుటుంబ వ్యక్తిగత విషయాల్లోకి పోయి వారి బిడ్డల పెళ్లిళ్ళ గురించి లేకపోతే ఆ కుటుంబంలో గురించి ఇలా బురద జల్లే కార్యక్రమం పెడుతుంటే కుటుంబ వ్యవస్థ ఉన్నవాడు ఇంటికి పెద్ద దిక్కైన వాడు 10 అడుగులు వెనక్కి తగ్గింది భయపడి కాదు బాధపడి కాదు. భయపడి కాదు బాధపడి కాదు. ఇలాంటి బురద రాజకీయాల్లో ఒక రాయి వేసి ఆ బురద మనం ముఖం మీద జల్లించుకోవడం ఎందుకు? ఆ బురద నుంచి పక్కగా నడుచుకుని వెళ్ళిపోదాం. అది బురద అని తెలిసినప్పుడు దాంట్లో రాయి వేయడం ఎందుకు? దాని మీద రాయి వేసినాం అనుకో అది మన ముఖానే పడిద్ది. దాని నుంచి పక్కగా వెళ్ళిపోదామని ఒక ఉన్నత స్వభావంతో పక్కకి వచ్చి వెళ్ళిపోతున్నటువంటి చిరంజీవి గారిని ఈ రోజుకి రాజకీయ రంగంలో లేకపోయినా అసెంబ్లీ సాక్షిగా మొరగడాలు, అదే మాదిరిగా ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియా మొత్తం బయటకు వచ్చి బురద జల్లడాలు ఇన్ని జరుగుతున్న గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు తన సొంత సోదరుడైనటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు టీడీపీ సోషల్ మీడియాకో గౌరవ నారా లోకేష్ గారికో చంద్రబాబు గారికో ఎందుకు వార్నింగ్ ఇవ్వలేదు? ఇవ్వాలి కదా. చాలా తప్పు సార్, మీరు అన్నని టార్గెట్ చేస్తున్నారు, కరెక్ట్ కాదు. నేను ఒప్పుకోపోయినా నా అభిమానులు, నా సైన్యం, ప్రజారాజ్య అభిమానులు, కాపు కుల అభిమానులు వీళ్ళందరికి కూడా వ్యతిరేకతని కూటమి ఎదుర్కోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా మిసులుకుందాం. ఆయన ఎప్పుడు ఆయన ఎప్పుడు శకరం. ఆయన జోలికి పోతే ఆకాశం మీద ఉమ్మూస్తే ఏమవుతుంది? మన ముఖానే పడుతుంది. సో దయచేసి ఆయన జోలికి పోవద్దని చెప్తారేమో అని వెయిట్ చేస్తున్నామండి. ఈ రోజు కాట్రగడ్డ ప్రసాద్ గారికి నోరిచ్చింది ఎవరు? గద్దరన్న అవార్డ్స్ అండి. మనం మాట్లాడుకుందాం. గద్దరన్న అంటే పాపం పవన్ కళ్యాణ్ గారికి చాలా అభిమానం. ఒక్క గద్దరన్న విగ్రహాన్ని అన్న మన రాష్ట్రంలోకి తీసుకురాగలిగారా? ఏమో, ఆయన వల్ల కాదేమో. ఆయన పరిధి ఎంతవరకు పాపం ఆయనకే తెలుసు కదా. సో అందుకని అట్లాంటి మాటలు, అట్లాంటి స్టేట్మెంట్లు ఆయన చెప్పరండి. సో అదే గద్దరన్న అవార్డ్స్ అక్కడ ఇస్తున్నారు. గతంలో గద్దరన్న ఉన్నప్పుడు ఎన్ని కోర్టు కేసులు ఎదుర్కొన్నాడో, ఎన్ని సార్లు స్టేషన్లకి చుట్టూ తిప్పినారో ఆయన అనేవారండి. చనిపోయే ముందు నాకు తెలంగాణ దిశ ఎన్కౌంటర్ కేసు అప్పుడు ఒక 7-8 సార్లు ఆయన్ని చాలా దగ్గరగా కూర్చొని ఒక అరగంట గంట కేసుల గురించి కానీ పోలీస్ శాఖల గురించి కానీ మాట్లాడడం జరిగేది. అప్పుడు అనేవారు, చూడమ్మా తల్లి, నేను బతికుండగా ఆ కేసులు ఈ కేసులు పెట్టి నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారా? నేను పోతే మాత్రం నా పేరుతో స్టేడియంలు కట్టేస్తారు, రోడ్లు వేసేస్తారు, నా పేరుతో అవార్డులు ఇచ్చేస్తారు, నన్ను ఏదో అత్యున్నత స్థాయిగా చూస్తారు. కానీ బతికుంటే వెనక్కి తిరిగి చూసేవాడే ఉండడమ్మా. ఎప్పుడు బురద జల్లడమే. పోయినవాడు దేవుడు అవుతాడు, బతికున్నవాడు వీళ్ళ కళ్ళకి రాక్షసుల్లా కనపడతాడేమో అని అనేవారండి. సో నేనేంటంటున్నానంటే ముఖ్యంగా మిగతా వాళ్ళకి సంగతి తెలియదు కానీ గద్దరన్న పాటలు టౌన్ క్లబ్ లో విని చూస్తూ పెరిగినాను. కమ్యూనిజం సిద్ధాంతాలు, కమాన్ చెగువీర అన్నటువంటి నా అన్న ఈ రోజు చెగువీర నుంచి, కమ్యూనిజం భావాలు గల చెగువీర నుంచి ఈ రోజు సనాతన ధర్మానికి ఎదిగినాడా పడిపోయినాడా అనే చెప్పాలా. ఎందుకంటే ప్రతిసారి ముస్లిం రంజాన్ పండగకి ఈద్ ముబారక్ శుభాకాంక్షలు చెప్తాడు. క్రైస్తవుల క్రిస్మస్ పండగకి దగ్గరుండి నేను నా కుటుంబం బాప్టిజం తీసుకుంది, నా బిడ్డ కూడా క్రిస్టియన్ అంటూ వాళ్ళకి దగ్గర అవుతాడు. ఇలా అన్ని మతాలకి దగ్గర అయ్యే నా అన్న ఈ రోజు సనాతన ధర్మాన్ని ఎత్తుకొని ఒక హైందవ ధర్మానికి మాత్రమే కమిట్మెంట్ అయి ఉండిపోయినారు. అంటే ఏ రాజకీయ నాయకుడికి కులాలు మతాలు ఉండకూడదు. చూసినారా, చంద్రబాబు గారు ఒక క్షణంలోనేమో నేను హైందవుడిని అంటారు, ఒక క్షణంలోనేమో కొండ మీద ఇచ్చిన జీవోలన్నీ తీసేస్తాను, మీరు
దేవుడి గుళ్ళ పరిసర ప్రాంతాల్లో కూడా ప్రచారం చేసుకోవచ్చు. లేకపోతే ఎస్సీ రిజర్వేషన్ ఉన్నప్పటికీ మీరు హైందవ ధర్మాన్ని పాటించేలా చట్టాలు తెస్తానంటూ మాట మాటకి క్రిస్టియన్ మతానికి దగ్గరైపోతారు. రంజాన్ కి సంబంధించి అవి ఇచ్చినాం ఇవి ఇచ్చినాం అంటూ వాళ్ళకి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తారు. అది రాజకీయ లొసుగులు. పని చేయకపోయినా మాటలు చెప్తూ బతికేస్తారు. జగన్ గారు కొద్ది గొప్ప పనులు చేస్తూ జనాల్లోకి వెళ్తారు. మీరు పని చేయరు, మాటలు చెప్పరు. పని చేయరు, మాటలు చెప్పరు. మంచి మాటలు చెప్పే మీరు అన్ని మతాల్ని దగ్గర తీసే మీరు ఈ రోజు మతాల్ని దూరం చేస్తున్నారు. సో చిరంజీవి గారి మీద పవన్ కళ్యాణ్కి ఈ లెక్కన ఇప్పుడు జరుగుతున్న పరిణామం, గత కొద్ది కాలంగా ఆయన వైఖరి చూస్తుంటే పవన్ కళ్యాణ్కి ముస్లిం ఓట్లు కానీ క్రిస్టియన్ ఓట్లు కానీ అవసరం లేదని ఆయన భావిస్తున్నట్టున్నారు మేడం. సార్ ఈ మధ్య ఎవరో ఒక క్రిస్టియన్ అంటే పాస్టర్ ప్రవీణ్ గారి సభలో చూసినానండి. ఒక అతని పేరు నాకు తెలీదు. అజయ్ బాబు పాస్టర్ వ్యాఖ్యలు. యా సార్, అజయ్ బాబు పాస్టర్ గారు చెప్పారు, కూటమికి సవాల్ విసురుతున్నాను అసెంబ్లీలో అంటూ చాలా మాట్లాడినారు సార్. నేనేం చెప్తున్నానంటే అసెంబ్లీలో బైబిల్ పట్టుకుంటే అదేదో పెద్ద మహాపాపం లాగా, నేరాలు ఘోరాల్లాగా ఏదో 3Dలో 70mm సినిమా చూపించినట్టు వైవి సుబ్బారెడ్డి గారి భార్య విజయమ్మ గారు బిడ్డని ఆలింగనం చేసుకుంటూ పట్టుకోమన్న బైబిల్ పుస్తకాన్ని చూపిస్తూ ఇదిగో ఇలా అయిపోయింది పరిస్థితి, ఇలా అయిపోయింది వ్యవస్థ. ఈ వీళ్ళు కొండ మీద టిటిడి చైర్మన్ గా గతంలో చేసిన వాళ్ళు అన్నారు. చాలా దారుణమైన విషయం ఏంటంటే ఆయన ఎవరు, భూమన కరుణాకర్ రెడ్డి గారు బిడ్డల స్వేచ్ఛని గౌరవిస్తూ మతాలకు అతీతంగా ఏ మతం అయినా ఏ కులమైనా ప్రేమకి అవన్నీ ఏమి ఉండకూడదు అంటూ చాలా గొప్పగా ఒక అన్య మతస్థుణ్ణి తన బిడ్డకి వివాహానికి సమ్మతించినాడు. ఎంత గొప్ప ఔదార్యమైన మనసు అని మనం భావించాలి సార్. ఈ రోజు కులాల మతాల కోసం కొట్లాడుకొని చచ్చిపోతున్న టైంలో అతను టిటిడి చైర్మన్ గా ఉన్నప్పటికీ ఒక క్రిస్టియాలిటీ ఉన్న వ్యక్తి తన బిడ్డని ఇష్టపడితే కాదు కూడదు అనకుండా చక్కగా స్వాగతించిన వ్యక్తి. తిరుచానూరులో పద్మావతి అమ్మ సమక్షంలో కళ్యాణం చేసినారు. వారి ఏ రాష్ట్రమో తెలియదండి, వారి ఏరియాలో చర్చ్ వివాహం కూడా చేసినారు. వాళ్ళ బామర్ది బాలకృష్ణ గారు కూడా వచ్చినారు పద్మావతి కళ్యాణం దగ్గరికి తిరుచానూరు. సో అది కూడా ఒక తప్పులా చూపించారు. వాళ్ళ వ్యక్తిగత విషయాలు, వాళ్ళకి సంబంధించిన పర్సనల్ ఫొటోస్ ని అసెంబ్లీలో డిస్ప్లే చేయడం తప్పు కదా సార్. ఎవరైతే అసెంబ్లీలో లేరో వారి గురించి మాట్లాడడం చాలా తప్పు కదా సార్. ఒక మహిళ బైబిల్ పుస్తకాన్ని పట్టుకుంది అంటూ మహిళ వ్యక్తిగత విషయాల్లోకి లేకపోతే మహిళ పర్సనల్ విషయాల్లోకి వెళ్ళడం తప్పు కదా సార్. అది నా ఇష్టం మీరెవరు అని వారు అడగలేదే. లేదండి, ఆ కారణంగా పట్టుకోవాల్సి వచ్చింది, నా అక్క కదా అమ్మ పట్టుకోమ్మా అని చేత్తో ఇస్తే పట్టుకుని వెంటనే తను అయిపోయాక ఇచ్చేసినానండి అన్నారు. వాళ్ళ ఇంట్లో ఏదో పుంగునూరు ఆవు కూడా ఉంటదటండి, నల్లటావు. రోజు ఆవిడే ఆ ఆవుకి పూజ చేసి ఆవుకి స్నానం చేపించి ఆవు పాలతో శివుడికి అభిషేకం కూడా చేస్తారట. చాలా చక్కగా మంత్రాలు చదువుతారంట సార్. బ్రాహ్మణులు కూడా మించిన మంత్రాలు చదువుతారట ఆవిడ. చాలా మంది 2-3 నాతో చెప్పారు. సో అంత గొప్పగా మన హైందవ ధర్మాన్ని కాపాడుతున్న ఆవిడ్ని మనం వంకలు పెట్టగలమా? ఆవిడ ఒక పక్కన కూర్చుంటారు, సనాతన ధర్మ పరిరక్షకుడు ఒక పక్కన కూర్చుంటాడు, వెంకటేశ్వర స్వామి ప్రియ భక్తుడైనటువంటి చంద్రబాబు గారు ఒక పక్కన కూర్చుంటారు. చెప్పండి మంత్రాలు, చెప్పండి దేవుడి శ్లోకాలు, చెప్పండి అన్నమాచార్యుని కీర్తనలు, ఇవి పాడండి, ఇవి చెప్పండి, వచనాలు చెప్పండి, ప్రవచనాలు చెప్పండి, కీర్తనలు పాడండి, ఆవిడతో సరి సమానంగా చెయ్యండి. ఆవిడంత కాదు, ఆవిడలో ఒక 10% అయినా మీరు ప్రవచనాలు గాని, ఆ కీర్తనలు గాని, ఆ శ్లోకాలు కానీ. ఈ రోజుకి సార్ లలితా సహస్రనామం చక్కగా పాడగలుగుతాను సార్. శ్రీమాత, శ్రీ మహారాజ్ అనుకుంటా చక్కగా చెప్పగలుగుతా. కానీ విష్ణు సహస్రనామం ఈ రోజుకి నాలిక పలకలేదు సార్. అటువంటి వాక్యాలు ఉంటాయి. అరే తప్పు చదువుతున్నాను, అలా చదవకూడదేమో అని అంటూ దాని జోలికి పోలేను సార్. ఓన్లీ లలితా సహస్రనామమే నేను రోజు చదువుకుంటాను. విష్ణు ఎంత చదివినా రావదు సార్. అటువంటిది ఆవిడని ఒక అన్య మతస్థురాలంటూ ముద్ర వేస్తూ అసెంబ్లీలో ఫోటోను చూపించినారే. ఆవిడ చదివినన్ని ప్రవచనాలు, కీర్తనలు, శ్లోకాలు మనం చదవగలం. ఆవిడ చేసినట్టు పూజలో 10% అయినా మనం చేయగలమా? సో అది చాలా తప్పు సార్. సో ఇటువంటి పరిస్థితుల్లో వీరు పక్కవారిని ఎంత గౌరవిస్తారో చూశాక స్వయాన చిరంజీవి గారిని ఇంకెంత గౌరవిస్తారండి. ముఖ్యంగా ఇవాళ రోజు
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఇందాక మీరు ప్రస్తావించినట్టే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం జగన్ను కలిసినప్పుడు పెద్ద ఎత్తున జగన్ ఏ విధంగా గౌరవించారు, చిరంజీవిని కానీ చిరంజీవి దంపతుల్ని, జగన్ దంపతులు ఎలా గౌరవించారు, ఎలా ఇంటి ఆతిథ్యాన్ని దగ్గరుండి మరీ వడ్డించారు, ఇవన్నీ అందరికీ తెలిసిందే. కానీ దీనిపై పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో నమస్కారానికి నమస్కారం చేసే సంస్కారం లేని జగన్ అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేసినటువంటి విమర్శలు చేసినటువంటి పరిస్థితి. ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ఎన్నికల్లో ఒక ప్రచారాస్త్రంగా కూడా తీసుకెళ్లారు. మరి అటువంటిది తన సొంత అన్నని ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పుడు కూడా పక్క రాష్ట్రంలో సంబంధించినట్లు కానీ లేదా టీడీపీ సోషల్ మీడియా కానీ లేదా నిర్మాతలు, ముఖ్యంగా తన సొంత ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతలు చిరంజీవిని అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపలేకపోతున్నారు? సార్, ఇది బహుశా నాకు తెలిసి మనమే ఇంత డిస్కస్ చేస్తున్నామంటే చిరంజీవి గారి ఇంట్లో కూడా డిస్కషన్ జరుగుతూ ఉండొచ్చు సార్. రామ్ చరణ్ గారు కానీ లేకపోతే వాళ్ళు కూడా ఏంటి ఇంత నీచానికి దిగజారాడు, నేనేం మాట్లాడాను. సినీ రంగానికి చాలా దగ్గర సంబంధం కలిగినటువంటి చంద్రబాబు గారు వినమ్రంగా వినతి పూర్వకంగా అంటూ కూడా పదాలు వాడినా కూడా ఇంకా ఇంత దుర్భాషలు ఆడుతున్నారు. ఏంటి అంటే వీరి గురించి అందరికంటే ముఖ్యంగా తెలిసింది చిరంజీవి గారికి టీడీపీ సోషల్ మీడియా గురించి ఎంత ఎదుర్కొన్నాడో, ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ఏ కారణంతో వెనక్కి తగ్గాడో, ప్రతిదానికి పచ్చ మీడియానే కారణం అని గౌరవ చిరంజీవి గారికి బాగా తెలుస్తుంది. సో ఇటువంటి విషయంలో మీరు కూడా సినీ రంగాన్ని పక్క రాష్ట్రంలో గొప్పగా నిలబడాలి, సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయాలి అని అనడం ఇంత పెద్ద తప్పు, ఇంత పెద్ద పాపం అని మేము అనుకోలేదు సార్. ఆయన గురించి ఈ రోజు కాట్రగడ్డ ప్రసాద్ గారు విలువైన సమయాన్ని కేటాయించి బయటకు వచ్చినారంటే తప్పు సార్. ఎవరో చెప్తేనే బయటకు వచ్చారు, ఎవరో చెప్పమన్నదే చెప్తున్నారు. నీకు విశ్వాసం లేదు, నువ్వు ఆ మనిషివి ఈ మనిషివి అంటే కళామ తల్లి ముద్దు బిడ్డ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ. ఆయన మరొక్కసారి వెన్నుపోటో వాట్ ఎవర్ ఇట్ మే బి ఏ పోటు పొడిచినారు చంద్రబాబు గారు. ఆ చంద్రబాబు గారు మరి ఏదైతే ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకువచ్చి 10-15 ఏళ్ళు అవుతుంది కదండి రాష్ట్రం ప్రత్యేక విభజించి. సో అప్పటి నుంచి కూడా సినీ రంగ అవార్డులు ఎప్పుడు డిక్లేర్ చేయలేదండి. 5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఆయన పెంచి పోషించాలి కదా. అదే సినీ ఇండస్ట్రీని ఇదే చూడాలా అదే చూడాలా, రోజుకి 20 గంటలు కష్టపడుతున్నారని కాట్రగడ్డ ప్రసాద్ గారు చూస్తున్నారు. ఏమన్నా టార్చ్ లైట్ వేసి చూసినారా? ఏమైనా టార్చ్ లైట్ వేసి చూసినావా, లేకపోతే లాంతర్లు పెట్టుకుని చూసినారా? ఇప్పుడు అసలే మా రాష్ట్రంలో గ్యాస్ కూడా లేదులేండి. చంద్రబాబు గారు కిరోసిన్ సప్లై చేస్తానన్నారు, కానీ కిరోసిన్ ఎక్కడ వాడాలో ఎవరికి అర్థం కావట్లేదండి. అంటే బైక్ లో వేసుకోవాలా లేకపోతే గ్యాస్ పొయ్యి మీద పొయ్యాలా, కిరోసిన్ ఎలా వాడాలో తెలియట్లే, కానీ కిరోసిన్ ఇచ్చేస్తానంటున్నారు. ఆయన విజనరీ ఉన్న వ్యక్తి కాబట్టి ఆ కిరోసిన్ ఫ్యూచర్ లో ఏదో ఎలాగో మారుస్తారులేండి, ఆ సలహా కూడా మనకిస్తారు. సో కాట్రగడ్డ ప్రసాద్ గారికి ఎవరో రాసిచ్చిన స్క్రిప్టే చదువుతున్నారు. ఆ రాసిచ్చిన వారు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. కమ్యూనిటీ ఓటింగ్ ఎప్పుడు ఉంటది చిరంజీవి గారికి, గుర్తు పెట్టుకోండి. జనసేన అభిమాన బృంద ఓటింగ్ ఎప్పుడు ఉంటది. కూటమి ధర్మాన్ని కాపాడేది పవన్ కళ్యాణ్ గారు. పొదుగూకులు జన సైనికులందరూ చిరంజీవి గారిని అన్ని మాటలు అంటున్నా కూటమి ధర్మాన్ని కాపాడాల్సిన అవసరమేం లేదండి. గట్టిగా మాట్లాడాల్సిన చోట మొన్న మధ్య 2-3 బయటకు వచ్చారు చూడండి, వస్తారు. ఎందుకంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎవరినేమన్నా ఊరుకుంటారేమో కానీ చిరంజీవి గారిని అంటే ఊరుకోరండి, తిరగబడుతున్నారు. అందులో పంచకర్ల రమేష్ గారు అండి, మన వైజాగ్ కి సంబంధించిన ఎమ్మెల్యే, ఆయనకి సంబంధించిన సన్నిహితుడు చెప్పేవాడండి, ఆయన నెలలో 2 సార్లు అయినా చిరంజీవి గారిని చూడడానికి వెళ్ళేవారట. వెళ్ళిన ప్రతిసారి రామ్ చరణ్ పిలిచి, ఇదిగో రామ్ చరణ్ చూడు, చూడు ఎవరు వచ్చినారో, రమేష్ అన్న వచ్చినాడు, రమేష్ గారు మనకి రిలేటివ్ అది ఇది అని చెప్తుంటారట. అప్పుడు రమేష్ గారు అంటారంట, ఎందుకన్నా ప్రతిసారి కొడుక్కి పరిచయం చేస్తావు మీరు అంటే, మన బంధం తెలియాలి రమేష్, నువ్వేంటనేది అవతల వాడికి కూడా తెలియాలా, మీరందరూ ఈ రోజు నా తమ్ముడికి వెన్నంటే ఉంటున్నారన్న విషయం వాళ్ళకి తెలియాలా, మీరందరూ నా మనుషులేనన్న విషయం వారికి తెలియాలా అని 10 సార్లు చెప్పేవాళ్ళటండి. ఇకపోతే బాలశౌరి గారు ఢిల్లీ ఎప్పుడు వెళ్ళినా, హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా, ఏ విషయంకైనా సరే బాలశౌరి గారు ఎప్పుడు చిరంజీవి గారిని కలుస్తారు. చిరంజీవి గారు ఢిల్లీ వస్తే ఏదైతే బాలశౌరి గారి ఇంట్లోనే ఉంటారండి, అక్కడే భోంచేస్తారు. సో వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరే ఉన్నారండి. అంటే నా మనుషులు వీళ్ళు, నా బృందం వీళ్ళు, నీ వెన్నంటే ఉంటారు, నీకు వెన్నుముక్కగా నిలబడతారు అంటూ అన్నప్పుడు ఈ రోజు ఎవరి మనుషులు? చిరంజీవి గారి మనుషులు.
చిరంజీవి గారు అంటే ఊరుకుంటారా? కడుపులో రగిలిపోతుంటది. ఏం మాట్లాడే పవన్ కళ్యాణ్ అంటే కూటమి ధర్మం. కూటమి ధర్మం అంటే 2 చేతులు జేబులో పెట్టుకొని, నెత్తిన జుట్టో విగ్గో అది పెట్టుకొని, దాని నెత్తిన కళ్ళజోడు పెట్టుకొని అని మాట్లాడే బాలయ్య బాబుని చూస్తూ ఊరుకోవాలా? ఒళ్ళు దగ్గర పెట్టుకోండి బాలయ్య బాబు గారు. ఎప్పుడైనా మీరు ఒక యాక్టర్ కాగలరేమో కానీ సినీ ఇండస్ట్రీకి తండ్రి కాలేరు. మీ నాన్న తర్వాత ఆ స్థానం చిరంజీవి గారిది. మీ నాన్నగారి కంటే ముందుగా దాసరి నారాయణరావు గారు ఉండేవారండి. బహుశా మీకు తెలుసో లేదో, దాసరి నారాయణరావు గారండి. అంటే ఇప్పుడు చిరంజీవి గారు కానీ లేకపోతే ఎన్టీ రామారావు కానీ వీళ్ళందరూ యాక్టర్స్, ప్రొడ్యూసర్లు కాదు. యాక్టింగ్ చేస్తారు, అవతలోడు పేమెంట్ ఇస్తే తీసుకుంటారు. కానీ దాసరి నారాయణరావు గారండి ఎంతో మంది నిర్మాతల్ని, ప్రొడ్యూసర్లని, యాక్టర్లని పెంచి పోషించి ప్రోత్సహించినటువంటి గొప్ప పెద్ద అండి ఇండస్ట్రీకి. ఆయన్ని రైట్ రైట్ ఆయన్ని అంత పెద్దగా గుర్తింపు ఇవ్వకపోయినా ఆయన పెద్ద అండ్ తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కూడా రిజెక్ట్ చేసినటువంటి రైట్. గొప్ప ప్రొడ్యూసర్ అండి. నా కష్టంతో నేను బతకగలను, మీరిచ్చే అవార్డులు రివార్డులు మీరిచ్చే భూములు నాకెందుకు అంటూ గొప్పగా తిరస్కరించినటువంటి మహోన్నత వ్యక్తి, ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లాంటి వ్యక్తి దాసరి నారాయణరావు గారు, ఎస్వి రంగారావు గారు, తర్వాత ఎన్టీ రామారావు గారు, తర్వాత చిరంజీవి గారు. ఎక్కడో ఒక మూల ఒక యాక్టర్ గానే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. బాలకృష్ణ గారు మీలాగే, వెంకటేష్ గారు మీలాగే నాగార్జున గారు, వాళ్ళతో పాటు మీరు ఒక యాక్టరు. ఇండస్ట్రీకి అంతే. పెద్ద దిక్కు ఎప్పుడు చిరంజీవి గారే అవుతారు, గుర్తుపెట్టుకోండి. మీరు కానీ మీరు ఎవరికైతే స్క్రిప్ట్ ఇచ్చి చదవమన్న కాట్రగడ్డ ప్రసాద్ గారు కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ బయటకు వచ్చి మరుగుతున్న ప్రతి టీడీపీ అభిమానులు చిరంజీవి గారి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. కూటమి ధర్మాన్ని పవన్ కళ్యాణ్ గారు కాపాడుతారేమో గాని చిరంజీవి గారి అభిమానులు, జన సైనికులు, కాపు సామాజిక వర్గం వాళ్ళు ఖచ్చితంగా తిరగబడతారు. ఆ ఓటు మైనస్ మీకు ఇంకా రాను రాను దాని ఎఫెక్ట్ ఇంకా తెలుస్తుందండి. సో ఇప్పటితో దీన్ని క్లోజ్ చేసి కూటమి ధర్మాన్ని కాపాడుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దాం. కానీ చిరంజీవి గారి మీద మొరగడం మీ పచ్చ మీడియా ఆపండి. ప్రజారాజ్యం మూసే వరకు మొరిగారు, ఇక ఓర్పు పట్టడండి. గతంలో కూడా బాలకృష్ణ గారు మొరిగినప్పుడు చిరంజీవి గారు ఒక లెటర్ రిలీజ్ చేసినారు. అప్పుడు నేను ప్యానెల్లో ఉన్నానండి. ఒక డిబేట్ ప్యానెల్లో ఉంటే డిబేట్ అతను అంటున్నాడు, టీడీపీ అతను, లేదు లేదు చిరంజీవి గారు అలాంటి లెటర్ రిలీజ్ చేయరు, ఆయన చాలా ఓర్పుగా ఉంటాడు. ఎంతవరకు ఓర్పు? లెటర్ రిలీజ్ చేసినారండి. నటికుమార్ గారికి చెప్పినారట. అవును, నటికుమార్ ఐడియా ప్యానెల్ లో ఉంది. ఉన్నాడు. రజనీ గారు చెప్పింది కరెక్ట్, చిరంజీవి గారే రాశారు ఆ లెటరు. ఆయన చాలా బాధపడి భావోద్రేకంతో రాసినారు. నేను లేనప్పుడు నా గురించి ఎలా సంబోధిస్తారు, జగన్ గారు మమ్మల్ని గొప్పగా రిసీవ్ చేసుకున్నారు, మేమే వెళ్ళినాము సినీ పరిశ్రమ సమస్యల గురించి చెప్పుకోవడానికి వెళ్ళాము అంటూ చాలా గొప్పగా చిరంజీవి గారు వెంటనే రిప్లై ఇచ్చినారండి. అరే రిప్లై కూడా ఇవ్వరు అనుకున్నారు, గూకులు ఓర్పుగానే ఉండడమేనండి. అవతలడికి కూడా కోపం, భావోద్రేకాలు వస్తాయి కదా యా, కోచ్ అవును, ని. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు కూడా ఆయన రియాక్ట్ అయ్యే టైమా, ఓర్పుగా ఉండే టైమా? అప్పుడు కూడా బ్లడ్ బ్యాంక్ దగ్గర పెద్ద కమిటీలు వేసేసి గొడవ చేద్దాం అనుకున్న టైంలో చిరంజీవి గారే కూల్పరిచినారండి. మీరు కొంచెం కామ్ గా ఉండండి, ఇదంతా గొడవలు వదిలే, రాష్ట్రం అక్కడ అభివృద్ధిలోకి వెళ్తుంది అన్న ఉద్దేశంతో ఉన్నారు. కానీ లెటర్ వాస్తవం. ఇప్పుడు కూడా ఆయన రియాక్ట్ అవుతారా, ఆయన సోదరుడు రియాక్ట్ అవుతాడా, వాట్ ఎవర్ ఇట్ మే బి, మేమందరం అయితే స్పందిస్తున్నాం. దయచేసి ఆ మొరగడాలు ఆపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రైట్.